Good morning, everyone. Today we'll speak about the modal auxiliary verbs, that is shall and will. Shall and will అనే మోడల్ ఆక్సిలరీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ మోడల్ ఆక్సిలరీ విల్. మోడల్ ఆక్సిలరీ విల్ అంటే దేనికంటే మనకు మీనింగ్ వచ్చేసి ఫ్యూచర్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ విల్లింగ్నెస్ ఇంటెన్షన్ ప్రామిసెస్ ప్రెడిక్షన్స్ ఆర్ హ్యాబిట్స్. అంటే ఈ విల్ అనే దాంతో మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, విల్లింగ్నెస్ అవును అని చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇంటెన్షన్ మన ఇంటెన్షన్ ఏది అనే విషయం గురించి ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫ్యూచర్ విల్ తోటి. అలాగే విల్ అనేది ప్రామిసెస్ చెప్పడానికి కూడా ఐ విల్ కమ్, ఐ విల్ డెఫినెట్లీ జాయిన్, ఈ విధంగా ప్రామిసెస్ ఇవ్వడానికి విల్ అనేది వాడచ్చు. అలాగే ప్రిడిక్షన్ ఇట్ విల్ రెయిన్ టుమారో, ఈ విధంగా ప్రిడిక్షన్ చెప్పడానికి కూడా విల్ వాడచ్చు. అంతేకాకుండా హ్యాబిట్స్ గురించి చెప్పడానికి కూడా విల్ వాడచ్చు అనమాట. సో మోడల్ ఆక్సిలరీ విల్ అనేది దేనికి వాడతామంటే ఫ్యూచర్ గురించి చెప్పడానికి, విల్లింగ్నెస్ చెప్పడానికి, ఇంటెన్షన్స్ చెప్పడానికి, ప్రామిసెస్ ఇవ్వడానికి, ప్రిడిక్షన్స్ చెప్పడానికి, అలాగే హ్యాబిట్స్ గురించి అనమాట. అయితే ఈ యొక్క విల్ అనేది ఏ సబ్జెక్ట్తో వాడతాము అనేది చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ సింగులర్ అయినా అవ్వచ్చు, సబ్జెక్ట్ ప్లూరల్ అయినా అవ్వచ్చు, సబ్జెక్ట్ ఐ యూ వి దే హీ షీట్ ఎనీ సబ్జెక్ట్ ఏదైనా కానీ విల్ అనేది వాడచ్చు. ఓకే, నౌ లెట్ us see ఎగ్జాంపుల్స్. సో ఫ్యూచర్ గురించి ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ లేటర్ అంటే తర్వాత నా వర్క్ నేను ఫినిష్ చేస్తాను. అంటే హోంవర్క్ అయితే ఇప్పుడు ఫినిష్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, హోంవర్క్ ఇప్పుడు ఫినిష్ కంప్లీట్ అవ్వలేదు. ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ లేటర్. లేదంటే ఐ విల్ గో టు మార్కెట్ లేటర్, ఐ విల్ వాచ్ ద మూవీ లేటర్, ఐ విల్ స్పీక్ విత్ యూ లేటర్. ఈ విధంగా మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ మనం విల్ అనే ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా విల్తో పాటు మనకి V1 ఉంటుంది, వర్బ్ 1 V1. ఐ విల్ ఫినిష్, ఇక్కడ ఐ విల్ ఫినిష్ కదా, విల్ అనేదేమో ఆక్సిలరీ వెర్బ్, ఫినిష్ అనేదేమో V1. సో విల్ షెల్లతోటి ఎప్పుడు కూడా V1 మాత్రమే వాడతాము. V2 కానీ V3 కానీ V4 కానీ V5 కానీ యూజ్ చేయము. విల్లు షెల్లతోటి ఎప్పుడు కూడా V1 వర్బ్ 1 మాత్రమే యూజ్ చేస్తాము. సో ఐ విల్ ఫినిష్ అన్నప్పుడు ఐ ఏమో సబ్జెక్టు, విల్ వచ్చేసి ఆక్సిలరీ, ఫినిష్ అనేది V1 మెయిన్ వర్బ్ అనమాట. సో ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ లేటర్ అనేది ఫ్యూచర్ గురించి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్రామిస్ ఆర్ ఇంటెన్షన్. ప్రామిస్ ఆర్ ఇంటెన్షన్. ఐ విల్ క్యారీ యువర్ బుక్స్, ఐ విల్ క్యారీ యువర్ బుక్స్ అంటే ఐ విల్ క్యారీ యువర్ బుక్స్, నేను నీ బుక్స్ తప్పకుండా క్యారీ చేస్తాను. లేదంటే నా ఇంటెన్షన్ అంటే నా ఆలోచన, తప్పకుండా నేను సహాయం చేయాలనుకుంటున్నాను, ఐ విల్ క్యారీ యువర్ బుక్. సో ఈ విధంగా ప్రామిస్ గురించి, ఇంటెన్షన్ గురించి కూడా చెప్పడానికి విల్ అనే ఆక్సిలరీ వెర్బ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్యారీ అనేది V1, విల్ అనేది ఆక్సిలరీ వెర్బ్. నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్. విల్ అనేది రిక్వెస్ట్ కూడా వాడతాము. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, రిక్వెస్ట్ చేయడం అనమాట వేరే వాళ్ళని. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, విల్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్, విల్ యూ ప్లీజ్ పాస్ ద బుక్. ఈ విధంగా రిక్వెస్ట్ కూడా విల్ అనేది వాడచ్చు. విల్ యూ ప్లీజ్ హెల్ప్ వెర్బ్ వచ్చేసి మళ్ళీ హెల్ప్ V1నే వాడతాము, ఇంకా ఎటువంటి వెర్బ్ వాడమన్నమాట. సో నెక్స్ట్ ప్రిడిక్షన్కి సంబంధించి కూడా విల్ వాడచ్చు. ఇట్ విల్ రెయిన్ టుమారో, రేపు వర్షం పడుతుంది అంటే ప్రిడిక్షన్ చేయడం. ఇట్ విల్ రెయిన్ టుమారో. సో హీ విల్ కమ్ టుమారో ప్రిడిక్షన్. దే విల్ పాస్ ది ఎగ్జామ్ బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్లో తప్పకుండా పాస్ అయిపోతారు. ఈ విధంగా ప్రిడిక్షన్ చేయడం. అలా ప్రిడిక్షన్ చేయడానికి అంటే భవిష్యత్తు గురించి చెప్పడానికి కూడా విల్ అనేది వాడచ్చు. ఇక్కడ రెయిన్ అనేది V1. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి హీ విల్ టాక్ అబౌట్ నథింగ్ బట్ ఫిలిమ్స్. ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా, హీ విల్ టాక్ అబౌట్ నథింగ్ బట్ ఫిలిమ్స్. సో విల్ అనేది ఆక్సిలరీ వెర్బు, టాక్ అనేది మెయిన్ వెర్బు. సో నథింగ్ బట్ ఫిల్మ్స్ అంటే ఫిలిమ్స్ గురించే మాట్లాడతాడు, ఇంక వేరే ఏ విషయాల గురించి మాట్లాడు. ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడతాడు, ఎప్పుడు అదే మాట్లాడతాడు, పని పాట ఏం లేదు, ఫిలిమ్స్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. హ్యాబిట్, ఇది ఒక హ్యాబిట్. హీ విల్ డూ నథింగ్ బట్ సింగింగ్ సాంగ్స్ ఎవ్రీడే. తను ఏ పని చేయడు, బట్ హీ విల్ డూ నథింగ్ బట్ సింగింగ్ సాంగ్స్ ఎవ్రీడే, ప్రతిరోజు పాటలు పాడుతూ ఉంటాడు. ఈ విధంగా ఒక హ్యాబిట్ గురించి చెప్పడానికి కూడా ఫ్యూచర్ ఈ విల్ అనేది ఫ్యూచర్ తోటి ఆక్సిలరీ వెర్బ్ విల్ అనేది తీసుకుంటాం అనమాట మనం. సో ఆక్సిలరీ వెర్బ్ విల్ అనేది ఎక్కడెక్కడ వాడతామంటే మనము ఫ్యూచర్ యాక్షన్స్కి వాడతాము. ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ లేటర్, నా వర్క్ నేను తర్వాత ఫినిష్ చేస్తాను. ప్రామిస్ చేయడానికి లేదా ఇంటెన్షన్, ఐ విల్ క్యారీ యువర్ బుక్స్, నా ఇంటెన్షన్ అనమాట, నేను నీ బుక్స్ క్యారీ చేస్తానని చెప్పడానికి. అలాగే రిక్వెస్ట్ చేయడానికి విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ రిక్వెస్ట్ చేయడానికి. అదేవిధంగా ప్రిడిక్షన్ చేయడానికి అనమాట.
ఇట్ విల్ రెయిన్ టుమారో, రేపు వర్షం పడుతుంది అని చెప్పడానికి. అలాగే హ్యాబిట్స్ గురించి చెప్పడానికి. హీ విల్ టాక్ అబౌట్ నథింగ్ బట్ ఫిలిమ్స్, తను ఎప్పుడు కూడా పని పాట ఏం లేదనమాట, వేరే దేని గురించి మాట్లాడు, ఓన్లీ ఫిలిమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అని. ఈ విధంగా మనకి ఫ్యూచర్ గురించి, ప్రామిస్ గురించి, రిక్వెస్ట్ గురించి, ప్రిడిక్షన్ గురించి, హ్యాబిట్స్ గురించి మొత్తం 5 ఉన్నాయి అనమాట. మళ్ళీ ఒకసారి ఆ 5 ఏంటి? ఫ్యూచర్ గురించి చెప్పడానికి, ప్రామిస్ లేదా ఇంటెన్షన్ గురించి చెప్పడానికి, రిక్వెస్ట్ గురించి చెప్పడానికి, ప్రిడిక్షన్ గురించి చెప్పడానికి, హ్యాబిట్స్ గురించి చెప్పడానికి విల్ అనేది వాడతాము. సబ్జెక్ట్ ఏదైనా వాడచ్చు. ఐ కానీ, యూ కానీ, వీ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ, సింగులర్ కానీ, ప్లూరల్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా ఉండవచ్చు. ఇప్పుడు మనం ఇంకొకటి మోడల్ ఆక్సిలరీ విల్ అయిపోయింది కదా, షెల్ గురించి చూద్దాము. మనకి 2 మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. ఒకటేమో విల్, మరొకటి షెల్. ఈ యొక్క షెల్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నది 2 మాత్రమే, 2 మాత్రమే తీసుకున్నాము. రెండిట్లో ఒకటి అయింది. సెకండ్ మోడల్ ఆక్సిలరీ షెల్. ఇది వచ్చేసి ఇట్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ టెన్స్. ఇది వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలాగే ఆఫర్స్ కానీ, సజెషన్స్ కానీ, ఆబ్లిగేషన్ లేదా కమాండ్స్ గురించి ఎక్కువ వాడతాం అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ అఫ్కోర్స్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. షెల్ అనేది కూడా విల్ లాగే. అలాగే ఆఫర్స్ గురించి, సజెషన్స్ గురించి, ఆబ్లిగేషన్ లేదా కమాండ్ గురించి ఈ యొక్క ఫ్యూచర్ ఆక్సిలరీ అనేది షెల్ అనేది యూజ్ చేస్తాము. సో ట్రెడిషనల్లీ యూజ్డ్ విత్ ఐ అండ్ వీ. దీన్ని దేనికి వాడతాము జనరల్గా అంటే ఐకి, వీకి వాడతాము. ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ద ఐ అండ్ వీ. సబ్జెక్ట్ ఐ అండ్ సబ్జెక్ట్ వీకి ట్రెడిషనల్గా వాడతాము. ఇన్ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్ ఇట్ ఇంప్లైస్ ఏ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. ఇన్ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్ ఇట్ ఇంప్లైస్ ఏ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అనమాట. ఓకే, క్లియర్? ఐ హోప్ క్లియర్. ఐ అండ్ వీ ఏంటి? ఫస్ట్ పర్సన్. ఐ అండ్ వీ అనేది ఫస్ట్ పర్సన్. ఐ అంటే నేను, వీ అంటే మేము, ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే ఎవరు? యూ అనేది సెకండ్ పర్సన్. మరి థర్డ్ పర్సన్ ఎవరు? హీ, షీ, ఇట్, దే అనేది థర్డ్ పర్సన్స్ అనమాట. సో జనరల్గా ట్రెడిషనల్గా ఐకి, వీకి వాడేది ఏంటి? ఏ ఆక్సిలరీ వాడతాము అంటే షెల్ అనే ఆక్సిలరీ వర్బ్ వాడతాము. తర్వాత సెకండ్ కానీ థర్డ్ పర్సన్కి కానీ, సెకండ్ అంటే యూకి కానీ, థర్డ్ అంటే హీకి, షీకి, ఇట్కి, ఇట్ ఇంప్లైస్ ఏ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అనేది ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫ్యూచర్కి ఐ షెల్ నెవర్ ఫర్గెట్ యువర్ వాయిస్. ఫ్యూచర్ షెల్ అనేది వాడుతున్నాను. ఐ షెల్ నెవర్ ఫర్గెట్ యువర్ వాయిస్. ఇక్కడ కూడా షెల్తో పాటు వర్బ్ V1 మాత్రమే వాడతాము. వర్బ్ V1 ఫర్గెట్ V1 అనమాట. ఐ షెల్ నెవర్ ఫర్గెట్ యువర్ వాయిస్. నీ యొక్క వాయిస్ అనేది, నీ యొక్క వాయిస్ మర్చిపోను. నెవర్ అంటే ఎప్పుడు మర్చిపోను. సజెషన్ కానీ, ఆఫర్ కానీ వచ్చినట్లయితే షల్ వి గో అవుట్ ఫర్ లంచ్. షల్ వి గో అవుట్ ఫర్ లంచ్ ఏమైనా ఆఫర్ అనమాట. ఒక ఆఫర్ వచ్చింది, షల్ వి గో అవుట్ ఫర్ లంచ్ అంటే ఇది క్వశ్చన్ అని చెప్పి అనొచ్చు కొంతమంది. కానీ క్వశ్చన్ అనే దానికన్నా ఆఫర్. షల్ వి గో అవుట్ ఫర్ లంచ్. షల్ ఐ ఓపెన్ ద డోర్. షల్ ఐ ఓపెన్ ద డోర్. సో అంటే ఇక్కడ సజెషన్ కానీ, ఆఫర్ కానీ. షల్ వి గో అవుట్ ఫర్ లంచ్, సజెషన్, ఆఫర్. అలాగే షల్ ఐ ఓపెన్ ద డోర్, నేను నీకు హెల్ప్ చేయనా అంటే ఒక ఆఫర్ ఇస్తుంది అనమాట. నేను నీకు హెల్ప్ చేయనా అని ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది సజెషన్ లేదంటే ఆఫర్ కింద వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ కమాండ్ కానీ, ఆబ్లిగేషన్ కానీ. కమాండ్ అండ్ ఆబ్లిగేషన్. యూ షల్ నాట్ ఎంటర్ మై హౌస్ అగెయిన్. కమాండ్ ఆర్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అన్న కమాండ్ అన్న మోర్ లెస్ సిమిలర్, సేమ్ అనమాట. యూ షల్ నాట్ ఎంటర్ మై హౌస్ అగెయిన్. నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు నా హౌస్లోకి ఎంటర్ అవ్వవు. కమాండ్ లేదంటే ఆబ్లిగేషన్. సో నెక్స్ట్ ఫార్మల్గా వాడడానికి వీ షల్ ప్రొసీడ్ విత్ ద ప్లాన్. నార్మల్గా వాడడానికి షల్ వాడతాము. ఎగ్జాంపుల్ ఏంటంటే వీ షల్ ప్రొసీడ్ విత్ ద ప్లాన్. సింపుల్గా చెప్పడం అనమాట. ఓకే, అది యూ అనేది. ఎందుకని ట్రెడిషనల్గా మనము షల్ అనేది దేనికి వాడతామంటే ఐకి, వీకి వాడతాం అనుకున్నాము. ఐ, వీ ఎవరు? ఫస్ట్ పర్సన్. సో వీ షల్ ప్రొసీడ్ విత్ ద ప్లాన్. నార్మల్గా సింపుల్గా చెప్పడానికి అనమాట. సో ఈ విధంగా మోడల్ ఆక్సిలరీ షెల్ అనేది ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాగే సజెషన్ కానీ లేకపోతే ఆఫర్ కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి, లేకపోతే కమాండ్ కానీ ఆబ్లిగేషన్ కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ తర్వాత ఫార్మల్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాము. సో నేమ్లీ ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి ఐ షల్ నెవర్ ఫర్గెట్ యువర్ వాయిస్. అలాగే సజెషన్ కానీ ఆఫర్ కానీ అయితే షల్ వి గో అవుట్ ఫర్ లంచ్, షల్ ఐ ఓపెన్ ద డోర్, ఆఫర్. కమాండ్ కానీ ఆబ్లిగేషన్ కానీ అయితే యూ షల్ నాట్ ఎంటర్ మై హౌస్ అగెయిన్, కమాండ్ లేదంటే ఆబ్లిగేషన్. అదే ఫార్మల్లో చెప్పాలి అంటే వీ షల్ ప్రొసీడ్ విత్ ద ప్లాన్. సో ఈ విధంగా మనము మోడల్ ఆక్సిలరీస్ విల్ అండ్ షెల్, మోడల్ ఆక్సిలరీస్ ఇంకా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం విల్ గురించి, షెల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క విల్, షెల్ యూసేజ్ ఏంటనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా మోడల్ ఆక్సిలరీస్ విల్ అండ్ షెల్ అని యూజ్ చేస్తాము. విల్ అనేది ఐ, యూ, వీ, హీ, షీ, ఇట్, దే దేంతో అయినా వాడచ్చు.
షెల్ అనేది ట్రెడిషనల్గా ఐకి యూకి యూజ్ చేస్తాము. అదేవిధంగా సెకండ్ కానీ థర్డ్ పర్సన్ కానీ అయితే స్ట్రాంగ్ ఆబ్లిగేషన్స్ గురించి చెప్పడానికి మాత్రం యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ will and shall. I hope you understand this one. If you have any doubt, you can comment, you can ask. I will try to explain more about this one with more examples.